నమస్కారం గురుగారు. గురుగారు, మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి? అలాగే మాఘమాసంలో మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజులేంటివి? మాఘమాసం విశిష్టతలో మాతృదేవో హరి ఓం శారద నీరదేందు శారద నీరదేందు ఘనసార పటీరమరాల మల్లికాహార తుషారఫేన రజజాజలకాశపనీష కుందమందార సుధాపయోధి సితతామర సామరవాహిని సుధాకారతనప్పు నిన్ను మదిగానగ ఎన్నడు గొల్చు భారతి మదిగానగ గొల్చు భారతి. ఓం ఐం వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. మాఘమాసం. అఘం అంటే పాపం, మా అంటే నహ, పాతకం నశింపజేయు మాసం మాఘమాసం. మాఘమాసం ప్రధానమైనటువంటిది, విశిష్టత కలిగినటువంటిది. మాఘమాసము మాధవ మాసం. మాఘమాసం ప్రధానంగా అన్ని మాసాలకి గొప్ప మాసమైనది. గంగా అన్ని నదుల్లోకి గొప్ప నది అయినట్లుగా మాసములను కన్నిటికల్లా ఉత్తమమైన మాసం మాఘమాసం. మనకి సూర్యుడు మకర రాశిలో సంచరిస్తూ ఉండగా వచ్చినటువంటి ఉత్తరాయణ మొదటగా వచ్చినటువంటి మాసం మాఘమాసం. మాఘమాసంలో మనం చేసేటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు మనం ఏమాత్రం చేయదలుచుకున్నా ప్రధానంగా మాఘమాసంలో ఇలా మాఘం వృధా కాకుండా మనం ఆచరించడం ద్వారా మనం ఉన్న వాజపేయ యాగం చేసినటువంటి ఫలితం కోటి యజ్ఞ ఫలాన్ని పొందవచ్చు. మాఘమాసంలో ప్రధానంగా విశేషమైన నదీ స్నానం చేయడం ముఖ్యం. మన సాగరం జలాశ్రయాలలో స్నానం చేయడం వలన గొప్ప ఆధ్యాత్మిక సాధన కలిగింది. అంతేకాకుండా ఆది భౌతికమైనటువంటి ప్రకృతి నుంచి ఆది దైవికమైనటువంటి శక్తిని పొందవచ్చు. జలములో జీవుడు ఉంటాడు కనుక జలాశయాలలో మనం ఇదే విశేషంగా స్నానం చేయాలి. చేతనాత్మకమైన శక్తి, చంద్రుని యొక్క కాంతి నీటిపై పడుతుంది కాబట్టి మన నీటి ఎక్కువగా ఉన్న స్థానంలో మనం స్నానం చేయడం ద్వారా మన శరీరంలోకి ఆక్సిజన్ లెవెల్ పెరిగి మన తాలూకా శరీరం మంచి విశేషంగా ఉంటుంది, తేజవంతంగా ఉంటుంది. అవి మాకు దృఢమైన శారీరక దారుఢ్యం కలుగుతుంది. ప్రధానంగా మనం జలాశయంలో విశేషమైనటువంటి జలాశయంలో స్నానం చేయడానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. విశేషంగా సముద్ర స్నానం చేయడం మంచి విశేష నదీ సంగమ స్నానం, త్రివేణి, ప్రయాగ లాంటి సంగమ స్నానాలు ఆచరించాలి. అలకనంద నదిలో ఉన్నటువంటి నదీ సంగమ స్నానం చేయడం వలన ఉత్తమమైనది. అలాగే మాఘమాసంలో విశేషంగా మనకి మొదటిగానే ఇలాగ పంచమి, శ్రీ పంచమి ఆచరించవచ్చు. విశేషముగా ఈ నెలలో రాబోతుంది, ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు, 15 తర్వాత 16 కూడా ఆచరించవచ్చును రథసప్తమి. ఈ పైన మనకి ఈ మాఘమాసంలో మాఘమాస ఆదివారములు. బాణుడు ఆదివారానికి అధిపతి, దినాధిపతి రవి కనుక ఆయన అనుగ్రహం కలిగితే మంచి ఆరోగ్యం కలుగుతుంది. కనుక భాస్కరుని యొక్క జన్మ ఈ యొక్క నెలలో జరిగింది. ఆదిత్యుని యొక్క జయంతి ఈ మాసంలోనే వస్తుంది. ఎందుకని ఆయన నారాయణుడైనటువంటి సూర్య భగవానుడు ఈ లోకానికి అంతటికీ తన యొక్క కాంతి ప్రసాదింపజేస్తూ లోకమంతటిని కూడా ఉద్దీపితం చేస్తున్నటువంటి ఆ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. అటువంటి ప్రత్యక్ష దైవం అవతరించినటువంటి రోజుగా రథసప్తమి ఉంది. కానీ ప్రతి మాసంలో కూడా సప్తమి వస్తుంది. ఒకటి బహుళ సప్తమి, ఒకటి శుక్ల సప్తమి, 2 బహుళ సప్తమి. ఈ సప్తాలకి కూడా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ప్రధానంగా మనకి ఈ మాసంలో వచ్చే సప్తమి మాఘంలో వచ్చే శుద్ధ సప్తమి రథసప్తమిగా భావించబడుతుంది. రథసప్తమితో పాటుగా భీష్మ పితామహుడు ఈ లోకానికి మా కురుక్షేత్ర యుద్ధంలో
ఆయన పడిపోయిన 10వ నుంచి ఆయన అంపశయ్య పైన పడుకొని తను ఇచ్చా మరణాన్ని పొందడం కొరకు, ఆయన యొక్క పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందడం కొరకు ఆయన నిత్యము ఆ అంపశయ్య మీద పడుకొని ఈ యొక్క మాఘమాస శుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందారు. అటువంటిది అంతేకాకుండా భీష్ముడు ఉండగా తననే ఈ యొక్క ప్రపంచానికి ఎవరు ఆదిదైవం అనేవారు, మూలమైనటువంటి వాడు. ఈ మూలమైనటువంటి సార్వజనీయమైనటువంటి అద్వితీయమైనటువంటి శక్తి, ఆ యొక్క మూర్తి భవించిన మూర్తి ఎవరు, ఆయన విశిష్టాన్ని తెలియజేసేటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఈ లోకానికి వెళ్ళినటువంటి మాసము ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి అని చెప్పబడుతుంది. భీష్ముడు నిర్యాణం చెందినటువంటి మొదటిగా వచ్చినటువంటి ఏకాదశి కనుక ఆ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ప్రేమించాడు. అలాంటి భీషణ ప్రదీక్షణ కలిగిన వాళ్ళకి భీష్ముడి యొక్క అనుగ్రహపూర్వకంగా వారు విశేషమైనటువంటి ఆ యొక్క లక్ష్యాలను సాధించేందుకు అలా కఠోరమైనటువంటి దీక్ష తీసుకొని వెళ్ళి ప్రసిద్ధులు కావచ్చు. అలాగే ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఉదయాన్నే లేవడం, సూర్యోదయాన్ని ముందుగా మేలుకొని ఆ రోజు ఉదయం స్నాన కార్యక్రమాలను ఆచరించుకొని ఆ రోజున ఎటువంటి మధ్యమాంసాహారాలు సేవించకుండా ఆ పరమాత్మ ధ్యానంలో ఉండడం ద్వారా కూడా ఆది భౌతిక శక్తి తన వశం అవుతుంది. ఒక శక్తి మనం ఒక ప్రయత్నం చేసేటప్పుడు మనకు భౌతికంగా ఆ శక్తి మనకు తోడ్పడుతుంది. ఆ ప్రయత్నము స్థిర నిత్యంగా ఉండాలి. స్థిర దృక్పథమైనటువంటి దృక్పథంలో వెళ్ళినట్లయితే ఆ ఆది భౌతిక శక్తి అంతా కూడా ఆయనకు ఒక బ్యాక్ బోన్లో పనిచేస్తుంది. కనుక అది ఈ మాఘమాసంలో సొంతం చేసుకోగలం. కనుక ఇది మాఘమాస వైశిష్ట్యం. మాఘమాసంలో మహామాఘి పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఒక అక్షయ తృతీయకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో, అక్షయ తృతీయ రోజున మనం దానం ఇస్తే ఎంతటి ఫలితాన్ని పొందగలమో అంతటి ఫలితాన్ని మహామాఘి రోజున తృణప్రాయంగా అత్యంత విలువైనటువంటి వస్తువులని తృణప్రాయంగా దానం చేయడం వలన అంతటి విశిష్టత కలిగినటువంటి ప్రయోజనం కలుగుతుంది. అమేయమైనటువంటి అసంఖ్యమైనటువంటి వాటిని ఇంత అని కొలవలేనటువంటి విధమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. అక్షయమైనటువంటి ఫలం లభిస్తుంది. అలాగే ఈ యొక్క మహామాఘి ప్రధానమైనటువంటి ఈ విశేషముగా పౌర్ణమికి అనుసంధానమైనటువంటి ప్రతి నిత్యక్రియలందును చంద్రుడు సమశీతోష్ణ స్థితిలో ఉండవలన ఈ యొక్క మహామాఘంలో ఉన్నటువంటి పౌర్ణమి దినయందు సముద్ర స్నానాలను ఆచరించడం, తర్పణం విడిచిపెట్టడం ఇటువంటి కార్యక్రమాలను ఆచరించవచ్చు. మహాపౌర్ణమిలో మన మాఘమాసం యందు ప్రతి దినము ఒక విశిష్టత కలిగినట్లుగానే మాఘ శుద్ధ ఏకాదశి కూడా మాఘ బహుళ పాడ్యమి ఎలాంటి విశిష్టతను కలిగిస్తుంది. ఏకాదశితో సమానమైనటువంటి రక్తతిథి కనుక అది ఎప్పుడు వ్యర్థం కానటువంటి రోజు. దాన్ని కూడా మనం ఆచరించవచ్చు. మహామాఘిలో మాఘమాస వైశిష్ట్యంలో భాగంగా మనం కాశ్యపి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మనం ఆ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే భూమి పూజ చేయాలని, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు భూమి పూజ శంకుస్థాపన చేయాలనుకున్న సందర్భంలో మాఘమాసములో బహుళ షష్ఠి తత్కాల సప్తమి లేదా సప్తమి తత్కాల అష్టమి తిథులు యందు భూమి పూజ చేసిన ఆ యొక్క ఇల్లు అతి శీఘ్రంగా నిర్మాణం జరగడమే కాకుండా నిత్యము శుభ కార్యక్రమాలతో ఆ నిలయమై ఉంటుంది, ఆలవాలమై ఉంటుంది. ఆ ఇల్లు కార్యక్రమాలకు ఆలవాలమై ఉంటుంది. శుభప్రదంగా ఆ యొక్క ఇల్లు వర్ధిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే వాస్తు పురుషుడు ఆయన సంవత్సరంలో 4 మాసాలు నిద్రపోయి మిగతా మాసాలు మెలకువగా ఉంటాడు. ప్రతిరోజు 90 నిమిషాల పాటు తన వ్యవధిని కేటాయిస్తూ ఉంటాడు, పనులు చేస్తూ ఉంటాడు. ప్రతి 18 నిమిషాలు 5-18 లేచి దంతధావన చేసుకోవడం, తదుపరి స్నానం ఆచరించడం, తదుపరి దేవతారాధన చేయడం, తదుపరి దేవతారాధన భోజనం చేసి
తాంబూలం వేసుకోవడం, ఇది ఆయన చేసే పని. 90 నిమిషాలు, గంటన్నర సమయం పాటు ఆయన తన యొక్క నిత్య విద్యని ఆచరిస్తూ ఉంటారు రోజులో. అందులో మాఘమాసంలో వచ్చేటువంటి 20వ రోజు అంటే బహుళ షష్ఠి తత్కాల సప్తమి లేదా అష్టమి తిథి అందు మనకి ఆ వాస్తు పురుషుడు దేవతారాధన చేస్తూ ఉంటాడు. కనుక దేవతారాధన చేసే సమయంలో మనం గృహ నిర్మాణం చేయాలని సంకల్పం తీసుకొని భూమి పూజ ఆచరిస్తే అది శుభ ఫలితం పొందుతుంది. అది మాఘమాసంలో ఒక విశిష్టత. అలాగే మాఘమాసం అంత్యస్థితికి వెళ్ళే సమయానికి శివరాత్రి, మహాశివరాత్రి, ప్రతీ నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య, త్రయోదశి తత్కాల చతుర్దశి, ప్రదోష కాలములో మహాశివరాత్రి ఆరాధన చేయవచ్చు, శివుని ఆరాధన చేయవచ్చు, రుద్రాభిషేకం చేయవచ్చు. ప్రళయకాల రుద్రుడు అవతరించినటువంటి దినముగా మహాశివరాత్రి ఈ మాసంలోనే వస్తుంది. అది మాఘమాసం యొక్క గొప్ప విశిష్టత. మనం ఉగాది జరుపుకునేటప్పుడు ఎంత పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి రోజుగా భావిస్తామో, మన హైందవ ధర్మంలో మహాశివరాత్రి అంత పర్వదినం, అంత విశిష్టత కలిగింది. అంతేకాకుండా మాఘమాసములో అమావాస్య తిథి కూడా గొప్ప విశిష్టత కలిగింది. సంగమంలో ప్రయాగలో స్నానం చేయడానికి చేస్తే ఆ రోజు అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. స్నానం చేయాలి. స్నానం చేసుకునే ముందు మనం ముందుగా ఉన్నటువంటి కార్యక్రమాలు, నిత్యకృత్యులు, కాలకృత్యాదులు ముందుగానే ఆచరించి నది వద్దకు వెళ్ళి సంగమం, ప్రయాగ లాంటి సంగమం దగ్గర వెళ్ళి, నదీ సంగమం దగ్గరికి వెళ్ళి ఆయా నదులకు స్నానం చేసి అందు ముందుగా సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ జలముతోనే ఆ యొక్క సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించి ఆ అర్ఘ్యాన్ని ఇచ్చిన తదుపరి ఎంతో అంత తునమో ప్రణమో దానం చేయాలి. దానం చేసిన తర్వాత ఆయన అనుసంధానం చేసుకున్నటువంటి మంత్రాన్ని జపం చేయవాలి. అమావాస్య సమయం ఉండగా మాఘమాసం అమావాస్యలో మనం ఏమాత్రం హోమం చేసినా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. తునప్రాయంగా ఏది దానం చేయదలుచుకున్నా ఆ రోజు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. పితృదేవతలకు అమావాస్య రోజున తర్పణం, పితృదేవతల మీద తర్పణం చేపెడితే పితృదేవతలకు అనుగ్రహం కలుగుతుంది, సత్సంతానం, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇది విశిష్టత కలిగినటువంటి మాసం మాఘమాసం. మాఘమాసంలో ప్రధానమైనటువంటి విశిష్టత మాధవ దేవతారాధన. రథసప్తమి రోజు కాలుడే అంటే సమయం, కాలమే ఒక మహా రథసప్త పురుషుడు, కాలపురుషుడిగా ఆరాధించబడేటువంటి సమయం ఇది. నెలలో ఒక దైవతారాధన ఆరాధించినట్లుగా ఇందులో మాధవుడిగా స్వామిని ఆరాధించవచ్చు. సూర్యనారాయణమూర్తిని ఈ యొక్క మాఘమాసంలో ఆరాధించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆ సంకల్పాలను పొందవచ్చు. అలాగే సూర్యునికి ఉపాసన చేయడం అనేది కూడా ఈ మాఘమాసంలో ఒక గొప్ప ప్రశస్తి కలిగినది. సూర్యోపాసన మాఘమాసానికి సంబంధించినటువంటి వైభవములో మనకి పురాణ ఇతిహాసాలలో ఆ యొక్క మాఘమాస ప్రశస్త్యాన్ని తెలియజెప్పబడింది. కనుక మాఘమాసాన్ని తనకు అనుసంధానం చేసుకోవడం నిత్యకృత్యములో గంగా సరోవర తీరానికి వెళ్ళి గంగా నదిలో స్నానమాచరిస్తూ ప్రతి మాఘమాసము మొత్తము కూడా స్నానం చేస్తూ గంగా పుష్కర కాలం ఆచరిస్తే వాళ్ళు దేవలోకానికి వెళ్తారని ప్రతీతి. కనుక మాఘమాసంలో గంగా స్నానం చేయడం విశిష్టం. అలాగే మాఘమాసాన్ని ప్రత్యేకంగా దేవతామూర్తి ఉపాసన విశేషంగా మాఘమాసం విశేషంగా మాఘాది పంచమం అంటారు. ఉత్తరాయణం వచ్చినటువంటి ఉత్తరాయణం అంటే పుణ్యకాలం. అందులో మొదటిగా వచ్చినటువంటి మాసము సూర్యుడు మకర రాశిలో సంచరిస్తూ ఉండగా వచ్చిన మాసం కాబట్టి ఈ మాసం గొప్ప అత్యంత విశిష్టత కలిగింది. కనుక ఈ మాసాన్ని మాఘమాసంగా ఆరాధన చేయవచ్చు. మాఘమాసంలో ప్రతి నిమిషము వ్యర్థము చేయకుండా మనం నిత్యానుసంధానం చేసుకోవడం ద్వారా ఆ యొక్క అనుగ్రహాన్ని
పరమాత్మ యొక్క మాధవుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రధానంగా మానవుడు చేసే నిత్య నైమిత్తిక కర్మల్లో వచ్చేటువంటి పాతకాలు ఈ మాఘమాసం అక్కడి నుంచి దూరం చెప్పజేసి ఆయనకు ఆ యొక్క మాఘమాసంలో మిగతా మాసాలలో వచ్చేటువంటి పాతకం తొలగింపజేసి ఆయన ఉత్కృష్టుడవుతాడు, పుణ్యాత్ముడై ఆయన సద్గతులు పొందగలడు. ఇది మాఘమాస విశిష్టత. ఓకే గురుగారు, మాఘమాసం యొక్క విశిష్టత అలాగే మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజుల గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. హరి ఓం స్వస్తి.